ఈరోజు నెల్లూరు పొట్టి శ్రీరాములు బస్టాండ్లో పెద్ద ఎత్తున ఈ వేసవి కాలంలో మండు టెండల్లో 45 డిగ్రీలు పైగా ఎండలు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికులకి చల్లటి మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మేమందరం ఒక యజ్ఞంలాగా అన్ని డిపోల్లో ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్స్ని అనుబంధంగా మళ్ళీ వాటర్ కూలర్స్ కూడా ఇస్తూ ఉన్నాం. ఆర్ఓ ప్లాంట్స్ని పూర్తి చేసాం. వాటర్ కూలర్స్ కూడా అన్ని డిపోలకి ఒకవైపున మన ఆర్టీసీ కార్మికుల కోసం గాను, రెండో వైపున ప్రయాణికుల కోసం గాను, రెండు విధాలుగా కూడా ఆర్టీసీ ఆఫీసులు కానీ, డిపోల్లో కానీ, మా గ్యారేజీల్లో కానీ, అదే రకంగా మన ఆర్టీసీ ప్రయాణికులకు కానీ అందరికి కూడా మంచినీళ్ళు, శుద్ధ జలం ఒకవైపున, అదే రకంగా చల్లటి మంచినీళ్ళు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ రకంగా ఒక యజ్ఞంలాగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని బస్ స్టేషన్స్లో కూడా మనకి ఈ రకమైన కార్యక్రమం అమలు జరుగుతోంది. మొన్న 2 రోజుల క్రితం మెయిన్ బస్ స్టాండ్లో ఆర్టీసీలో కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజున కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ జరిగింది. శుభమస్తు వాళ్ళు కొంత, అదే రకంగా నంబూరు మోహన్ రావు గారు, సాయి ప్రకాష్ గారు, ఆయన ఎక్కడో దుబాయ్ నుంచి కూడా మనకి ఇవ్వడం జరిగింది. జనసేన వాళ్ళు కూడా ఒక 2 ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున అనేక మంది ఈ రోటరీ క్లబ్ కానివ్వండి, అనేక మంది దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు నెల్లూరులో ముందుకొచ్చి ఈ రకంగా ఈ యొక్క మంచినీటి యజ్ఞంలో చల్లటి మంచినీళ్ళు ప్రయాణికులకి, ఆర్టీసీ కార్మికులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు రావడాన్ని వారిని పేరు పేరున నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ రకమైన ఈ కార్యక్రమంలో మా ఈడీ నాగేంద్ర ప్రసాద్ గారు, మా డిప్యూటీఓ షమీం మేడం గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ యొక్క స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ప్రతి ఆర్టీసీ బస్టాండ్ కూడా పరిశుభ్రంగా ఉంచాలా, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని మాకు ఆదేశం ఉంది. అందువల్ల మేము ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసం కుర్చీలు కానివ్వండి, అదే రకంగా మంచి వాళ్ళకి కావాల్సినటువంటి పరిశుభ్రత కానీ, ఈ రకంగా మంచినీటి వసతి కానీ, వీటన్నిటిని మెరుగుపరచడానికి కోసంగా ఒక ప్రత్యేకంగా ఒక పథకం ప్రకారం పనిచేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మా టీఎస్ఆర్ బస్ స్టాండ్లో వాటర్ కూలర్ పంపిణీ అనేది మన జోనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, సురేష్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో, మన ఈడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 15 వాటర్ కూలర్స్ స్పాన్సర్స్ ద్వారా వివిధ డిపోలకి మా జిల్లాలో ఉన్నటువంటి 7 మెయిన్ బస్ స్టేషన్స్కి, నెల్లూరు 1 డిపో, పిఎస్ఆర్ బస్ స్టాండ్, కావలి బస్ స్టాండ్, రాపూర్ బస్ స్టాండ్, ఉదయగిరి బస్ స్టాండ్, ఆత్మకూరు, గూడూరు, కోట, అదేవిధంగా చిన్న బస్ స్టాండ్ అయినటువంటి టీపీ గూడూరు, మరియు అక్కడ కొండాపురం బస్ స్టాండ్, తర్వాత కలిగిరి బస్ స్టాండ్, ఈ బస్ స్టాండ్స్కి అన్నిటికీ ఒక 10 వాటర్ కూలర్స్ నెల్లూరు జిల్లా బస్ స్టేషన్స్కి స్పాన్సర్స్ ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి మన స్వీపర్స్కి, అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా ఒక వాటర్ కూలర్ ఇక్కడ పిఎస్ఆర్ బస్ స్టాండ్ సపరేట్గా కూడా స్పాన్సర్స్ ఇచ్చాము. మెయిన్ బస్ స్టాండ్లో కూడా ఒక 3 వాటర్ కూలర్స్, విజయవాడ ప్లాట్ఫామ్ దగ్గర ఒకటి పెద్ద వాటర్ కూలర్ ఉంటుంది, అదేవిధంగా బెంగళూరు ప్లాట్ఫామ్ దగ్గర చిన్న వాటర్ కూలరు, రాజంపేట సెక్టర్లో కూడా చిన్న వాటర్ కూలరు మెయిన్ బస్ స్టాండ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ పిఎస్ఆర్ బస్ స్టాండ్లో కూడా ఒక పెద్ద వాటర్ కూలర్ కూడా ప్రయాణికుల సౌకర్యాలను ప్రొవైడ్ చేయడం అనేది స్పాన్సర్స్ సార్ ద్వారా. కాబట్టి అదే కాకుండా మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ససా ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా చేయడానికి మా జోనల్ చైర్మన్ గారు రకరకాలుగా మాకు స్పాన్సర్స్ ద్వారా అన్ని రకాలైనటువంటి మనకి కూర్చునే దానికి ప్రయాణికుల సౌకర్యార్థము ఆ 3 సీటర్స్ సోఫా టైప్ 3 సీటర్స్ ఒక 400 వరకు స్పాన్సర్స్ ఇచ్చారు. అదేవిధంగా ఫ్యాన్లు కూడా ఒక 60-70 వరకు స్పాన్సర్స్ ద్వారా ఫ్యాన్స్ కూడా వచ్చాయి. ఆర్ఓ ప్లాంట్లు అయితే మా జిల్లాలో ఉన్నటువంటి 7 బస్ స్టేషన్స్లో గాను 5 బస్ స్టాండ్లు ఆర్ఓ ప్లాంట్లు కూడా ప్రొవైడ్ చేశాము. ఇంకా 1 వీక్లో మన కావల్ డిపోలో కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అక్కడ కూడా ఆర్ఓ ప్లాంట్ కూడా ఓపెన్ అవుతుంది. ఆత్మకూరు బస్ స్టాండ్లో కూడా ఆర్ఓ ప్లాంట్ ఈ నెలలో కూడా అది కూడా ఓపెన్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ విధంగా ప్రయాణికులకి ఏదైతే అనుగుణంగా ఉంటుందో ఈ సమ్మర్ సీజన్లో చల్లగా వాటర్ తాగడానికి, అదేవిధంగా శుద్ధమైనటువంటి వాటర్ ఆర్ఓ వాటర్ కూడా తాగడానికి మన జోనల్ చైర్మన్ గారు ముందుగానే ఆలోచించి ఇవన్నీ ప్రవేశపెట్టడం ఉంది. కాబట్టి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా మెయిన్ బస్ స్టాండ్ కానీ పిఎస్ఆర్ బస్ స్టాండ్లో కానీ అప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాయిలెట్ క్లీనింగ్ ఎవ్రీ 1 అవర్కి ఒకసారి క్లీన్ చేపిస్తున్నాము. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా క్లీన్ చేయించి డస్ట్బిన్స్ కూడా విపరీతంగా మాకు స్పాన్సర్స్ ద్వారా ఇప్పించారు. అవి కూడా ప్రతి ప్లాట్ఫామ్కి డస్ట్బిన్ కూడా ప్రొవైడ్ చేసి ప్రయాణికులకు ఎట్లాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం అందించడం
పరిష్కరించడానికి ఏపీఎస్ఆర్టీసీ తరఫున మేమంతా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.